ఏం ముసలే ఏంద్రా ఆ బాచిగాడు పెళ్లిలో నిన్ను అంతలా బెదిరించాడు, నిన్ను చూసి భద్రం అని చెప్పి వెళ్ళాడు. భద్రం అంటే ఈ టైపు కాదు, ఈ టైపు. ఏరా వాడొక మనిషిని ఈ మంచి రోజునాడు వాడి గురించి మాట్లాడుతున్నావు. ఏంది? నా మనవడు నిన్ను పిలుస్తున్నాడు ఏంటో అడుగు. నీ మనవడు వెనక నుంచి పిలిచింది నువ్వెలా పసిగట్టేవే? నీ కళ్ళల్లో చూశాను, లేచిపోరా. రే చీకట అవ్వక నా కళ్ళల్లో సినిమా కనిపిస్తుందా? అవునవును పోరా. ఏమైంది వీడికి? రే ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లకుండా ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నావు ఏంట్రా? ఏం లేదురా, రూమ్ లోకి వెళ్ళడం తలుచుకుంటేనే భయంగా దడదడమంటుందిరా ఒళ్ళంతా. ఏంది భయంగా దడదడగా ఉందా? అది చేతకానుడు చెప్పేదే. మామా నువ్వు సరుకున్న మగాడివి. ఆ ముసలిది 3 లీటర్ల పాలు 30 లీటర్కి చక్కగా కుదించి చక్కగా చెంబులో పోసింది. దాన్ని గుట్టుక్కుని తాగి చటుక్కుని పడుకో. అంతా అదే జరుగుద్ది. నువ్వు వెళ్ళు మావా, వెళ్ళు. ఉండ్రా, వెళ్ళమంటుంటే వెళ్ళు. పేరుకే రాయడం. ఆర్పియాలా? ఇదొకటి. ఒరే రారా, రాత్రి ఇద్దరు సంతోషంగా ఉన్నారో లేదో చూద్దాం. రాత్రి వెళ్ళి చూడపోయావా? నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరుగుండదు. ఏంట్రా నువ్వు అనేది? అవును, నీ మనవడు రాత్రి సోమరం గదిలోకి వెళ్లే ముందు నాకు భయంగా దడతడగా ఉందని వణికిపోయాడు. వాడేం చేస్తుంటాడు? అక్కడ చూడు, రాత్రి అంతా వేసింది ఈ ముగ్గే. ఆహా, నా మనవరాలు ఎంత అందంగా ముగ్గేసిందో. నిన్ను గుద్ది చెప్పేస్తాను. ఈ ముగ్గేయడానికి నాకు తెలిసి రాత్రంతా సరిపోయి ఉంటది. వీధిలో అందంగా ముగ్గేసిందంటే గదిలో మా మామ తెల్లారు రగ్గు కప్పుకుని పడుకున్నాడనగా. నా చిలకడ దుంప రా, జంపు. నీళ్లున్న జాగ్రత్త, జారిపోకు. ఏంటి ఎంత పోగుంది? పొయ్యి మీద ఏమైనా మాడిపోయిందా? చూసావా ఏంటి? నా మనవరాలు రాగానే మన ఇల్లు గుడిలా మారిపోయిందిరా. కానీ లోపల జరిగిందో లేదో తెలియాలిగా. జరిగుంటదిరా, దీపం వెలుగుతుంది చూడు. ఇక్కడ వెలగడం సరే, లోపల ఆర్పాలిగా. చప్పుడు చేయకుండా. అన్ని పెట్టిన చోటే ఉన్నాయి. తెలిసింది. రాత్రి నైట్ షో పడలేదు. ఆపరేటర్ పాలు తాగి పడుకున్నాడు. మొత్తానికి ప్రింట్ ఫ్రెష్ గా ఉంది. నేను చెప్పినట్టే ఏమీ జరగల. ఒరే పిచ్చినాయలా, ఏంటది? ఆ పైన చూడరా. ఏది జరగలేదని కాదు, ఏమీ తెలియకుండా జరిగింది. పోరా. ఏంటి? వాడు తాతను పోయాడు. ఫ్యాన్ కి ఊరేసుకుని చచ్చిపోయిన బాడీని చాలా చూశాను, కానీ ఫ్యాన్ మీదకి విసిరేసిన బాడీని ఇప్పుడే చూస్తున్నా. ఏయ్! ఏ ముసలి, ఏంటిది? వాడు కొత్త పెళ్లి కొడుకు, ఎంత కష్టపడి ఉంటాడు. వాడికి ఎముకలేసి ఊరికే పనేళ్ళన్నాకు ముక్కలేసావు. వాడినేమనుకుంటాడు? ఒరేయ్, ఎవరికి ఎలాంటి ముక్కలెయ్యాలో నాకు బాగా తెలుసు. గాడిద, ఈ మెత్తటి ముక్కల్లో ఉట్టి చెత్తే ఉంది. ఏంది అది చెత్త? నువ్వే తినాలా. బలం మొత్తం ఎముకల్లోనే ఉంటాది. అది నా మనవడే తినాలా. ఏ ముసలి, ఏదో ఒక రోజు నేను పట్టు పంచే పట్టు చొక్కా తీసి ఫ్యాన్ మీదకి విసిరేసి నీ చేత్తో ఎముకల పులుసు, ఛే, నా పెళ్ళాం చేత్తో ఎముకల పులుసు పెట్టించి. ఎప్పటికి జరుగుతుంది సార్?
నాకు ఎముకిస్తావా ప్లీజ్? వద్దు, దాన్ని నీ పెళ్ళానికి ఇవ్వు. ఇంచక్క ఒరే మనవడా, ఆ, నీళ్ల బిందెతో సుమంగళ ఎదురొస్తుంది. శకునం చాలా బాగుంది, భాగ్యాన్ని పిలుచుకోనరా. నువ్వు వెళ్ళి బండిది. నువ్వు ఉండమ్మా, ఇదిగో ఈ తాళం బొడ్లో పెట్టుకో. అవును, బయటికి వెళ్ళే పిల్లకి తాళం ఎందుకు? ఇద్దరూ బయటికెళ్ళి వచ్చేటప్పుడు గాలి గట్రా తగలకుండా ఉండాలని. నువ్వు నా మనవణ్ణి ప్రేమించేలా చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసి జంటగా బయటికి పంపుతాను. పంపలేదో నా పేరు మంగమ్మ కాదు. భద్రంగా పోయిరండి. మొత్తానికి ముసలు సాధించింది. వస్తానమ్మా. భద్రం రా మనవడా. చూసుకుని వెళ్ళండి. భాగ్య, 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 ఏమైంది భాగ్య? పాజిటివ్ గానే వచ్చింది. నీ మనవరాలు తల్లి కాబోతుందమ్మా. ఇక మీదే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. బరువులు ఎత్తకూడదు, మెట్లెక్కి దిగకూడదు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. ముఖ్యంగా ఓ 3 నెలలు కాస్త దూరంగా ఉంది. ఏంటి అయ్యగారు కాలు పడుతున్నారు? ఏంటి విషయం? మ్యాట్నీ షోకా? ఏం లేదు, నా కోసం ఎలాగైనా కష్టపడి ముక్కి ములుగైనా ఓ ఆడపిల్లని కంటావా? ఆడపిల్ల? హ్మ్. నీలాగా మొరటి పనులు చేసే వాళ్ళంతా మగపిల్లనేగా కోరుకుంటారు. నువ్వేంటి ఆడపిల్ల కావాలంటున్నావు? ఎందుకంటే ఆడపిల్ల పుడితే మా అన్నమ్మ నన్ను ఎలా కష్టం తెలియకుండా పెంచిందో అదే మాదిరిగా నేను పెంచాలి. అందుకే. ఏమయ్యా, అన్నం అంటే నీకు అంత ఇష్టమా? మా అన్నం అంటే నాకు ప్రాణం. నాన్న అమ్మ చనిపోయి నేను అనాథన అయినప్పుడు. చూడమ్మా, నువ్వు కావాలంటే రా, ఈ పిల్లని తీసుకురావద్దు. వీడు లోపలికి వస్తే నా పిల్లని తిడుతుంది. నేను నా పిల్ల మాట వింటాను. నీ తోడబుట్టిన చెల్లెలు బిడ్డరా ఇడు. నేను కాదలేదుగా అమ్మా, వీడి బాబుతో పుట్టిన అత్తుంది. ఆడకి తీసుకెళ్లి వదులు, లేదంటే దాని అనాథాశ్రమంలో వదిలేయమ్మా. నేనుండగా ఈడెందుకురా అనాథాశ్రమంలో ఉండాలా? ఆ? నిన్ను పెంచడం తెలిసిన నాకు ఈయన్ని పెంచడం తెలీదా ఏంది? అయితే నీకు ముఖ్యం కాదు. నాకు కురివి పెట్టే కొడుకు కంటే కొడుకులోటి తీర్చే మనవడేరా ముఖ్యం. నేను మా అన్నమ్మ కూతురు కొడుకుని. మామూలుగా అమ్మ అమ్మని అవ్వని పిలుస్తారు. నేనెందుకు అన్నమ్మని పిలుస్తున్నానని చెప్పనా? నాకు అమ్మ అదే, నాయన అదే. నువ్వేం దిగులు పడకు. కవల పిల్లని కంటాను, అన్నమ్మని మంగమ్మని. సరేనా?